హాయ్, నేను డాక్టర్ విద్య మైనేని. ఇవాళ మన టాపిక్ హెయిర్ లాస్. హెయిర్ మనకి చాలా ఇంపార్టెంట్, కాస్మెటికల్గా అండ్ సోషల్గా మనకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో హెయిర్ లాస్ ఉంది అన్నప్పుడు జనరల్గా పేషెంట్స్ చాలామంది స్ట్రెస్ ఫీల్ అవ్వడము, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా అవుతుంది. సో మనం ఇవాళ కాజెస్ ఏంటి, దానికి ఏ మెజర్స్ తీసుకుంటే మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చో తెలుసుకుందాం. సో పేషెంట్స్ జనరల్గా వచ్చినప్పుడు చాలా జుట్టు ఊడిపోతుంది, కోమ్కి చాలా హెయిర్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఆర్ జనరలైజ్డ్గా జుట్టు అంతా పలచబడిపోతుంది తల మీద అని, లేదు అంటే హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోయి ఫోర్ హెడ్ మీద గ్యాప్స్ కనిపిస్తున్నాయని చెప్తారు. లేదు, కొంతమందికి కొన్ని ఏరియాస్లో బాల్డ్ ప్యాచెస్ అంటే జుట్టు ఊడిపోయిన ప్లేసెస్ కొంచెం లోకలైజ్డ్గా ఉంటాయన్నమాట, అట్లా ఫామ్ అవుతాయి. ఆర్ కొంతమందికి ఒట్టి తలలో కాకుండా ఒక్కోసారి ఐబ్రోస్ కానీ, బియర్డ్ ఏరియాలో కానీ, ఆర్ ఐ ల్యాషెస్ కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ, ఇట్లా ఒక స్పెసిఫిక్ ఏరియాస్లో హెయిర్ లాస్ ఉంది అని చెప్తారు. చాలామంది పేషెంట్స్లో హెయిర్ లాస్ ఏసిమ్టమాటికే ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం ఇచ్చింగ్ అని కంప్లైంట్ చేస్తారు, బర్నింగ్ అని కంప్లైంట్ చేస్తారు. కొంతమందికి స్కేలింగ్ అంటే పొట్టు రావడం ఉంటుంది హెయిర్ లాస్తో పాటు. సో ఇలా ఏసిమ్టమాటిక్ ఆర్ సిమ్టమాటిక్ కూడా ఉండొచ్చు. కొంతమంది హెయిర్ ఫాల్ గ్రాడ్యువల్గా అయితే, కొంతమందిలో అది సడన్గా ఒక బాల్డ్ ప్యాచ్ 2-3 రోజుల్లో ఫామ్ అవడము ఇట్లా చెప్తారు. సో మనం యాక్చువల్లీ చాలా కాజెస్ ఉంటాయి రూల్ అవుట్ చేసుకోవడానికి. సో ద రీజన్స్ వచ్చేసరికి హెయిర్ లాస్కి ఫస్ట్ ఎనీమియా లాంటి సిచ్యువేషన్స్లో, అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవ్వచ్చు. రీసెంట్గా ఏమైనా ఫీవర్స్ వచ్చినప్పుడు, లేదు ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇంకేమన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, నెక్స్ట్ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు హెయిర్ లాస్. కొంతమంది పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవ్వచ్చు, రేడియోథెరపీ, కీమోథెరపీల వల్ల హెయిర్ లాస్ అవ్వచ్చు. సో ఈ రీజన్స్ అన్నీ మనం అసెస్ చేసుకోవాలి. ఒక పేషెంట్ హెయిర్ లాస్తో వచ్చినప్పుడు చూసుకుంటాం అనమాట, ఏ రీజన్స్ ఉన్నాయి, దేనివల్ల వీళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది అనేది. ఫస్ట్ థింగ్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో జెనెటిక్ కాజెస్. ఇప్పుడు ఫాదర్కి కానీ, గ్రాండ్ ఫాదర్కి కానీ బాల్డ్ హెడ్ ఉందనుకోండి, అది నెక్స్ట్ జనరేషన్లో కంటిన్యూ అవుతుంది. సో యంగ్ ఏజ్లోనే వీళ్ళకి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోవడము అట్లా స్టార్ట్ అవుతాయి. సో అన్నీ అసెస్ చేసుకోవాలి. ఇవన్నీ అసెస్ చేయాలి అంటే యూ నీడ్ ఏ గుడ్ డెర్మటాలజిస్ట్, మంచి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి మీరు. ఇంకా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవ్వచ్చు. మీరు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతున్నారా, హెయిర్ డ్రైయర్ ఎక్కువ వాడినప్పుడు, హెయిర్ డైస్ ఎక్కువ వేసుకున్నప్పుడు కూడా హెయిర్ లాస్ బాగా ఉంటుంది. దానివల్ల ఒక్కొక్కసారి డిసీజెస్, కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇలాంటివన్నీ రావచ్చు. సో దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. కొన్ని డిసీజెస్, సోరియాసిస్, అలోపేషియా ఏరియేటా అంటాం, అట్లాంటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో మెయిన్లీ మీ డెర్మటాలజిస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ద రీజన్ చెప్పి దాన్ని బట్టి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. అయితే జనరల్ మెజర్స్ మీరు ఏం తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా మైల్డ్ షాంపూస్ వాడండి హెయిర్ వాష్ చేసుకోవడానికి. సెకండ్ థింగ్, కండిషనర్ ఎప్పుడు అప్లై చేసుకోండి. హెయిర్ డ్రైయర్ యూస్ చేయడం అవాయిడ్ చేయండి. హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ పర్మింగ్ కానీ అదర్ థింగ్స్ అంటే హెయిర్ డ్యామేజ్ చేసే ప్రొసీజర్స్ చేయించుకోకండి. హెయిర్ స్టైలింగ్ చేసుకునేటప్పుడు బాగా ట్రాక్షన్ అవాయిడ్ చేయండి. జుట్టు మరీ లాగి వెనక రబ్బర్ బ్యాండ్స్ పెట్టడము, హెయిర్ స్టైల్ చేయడం వల్ల హెయిర్ లాస్ ఉంటుంది. అది ఇంకా పర్మనెంట్ హెయిర్ లాస్, మనం ఏం చేయలేము దానికి. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే స్మోకింగ్ స్టాప్ చేయండి. హెల్దీ డైట్ తీసుకోండి, మంచి స్లీప్, ఇవన్నీ జనరల్ మెజర్స్ పాటిస్తూ మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసి హెయిర్ చెక్ చేసి టెస్ట్ చేసి అప్పుడు మీకు కాజ్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తారు. సో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, గుడ్ ట్రీట్మెంట్స్ తీసుకోండి.